మేడం మొన్న మీ ఇన్స్టాలో చూశాను, మీ కొడుకు కోసం పాట పాడారండి. ఒక్కసారి వస్తే ఆ పాట విందామని ఉంది నాకు కూడా. వీళ్ళు కూడా వినలే కదా ఒకసారి. సో ఇప్పుడు ఇంద్రజ గారు ఒక మంచి పాట పాడబోతున్నారు. మంచి పాట కాదు, రామ్ ప్రసాద్ గారు నా కొడుకుని గుర్తు చేసుకుని పాడమన్నారు కాబట్టి ఆ పాట. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేలేనా నీ శ్వాసలోన మరణాన్ని మరిచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోనా సిగ్గులేదు? అంత బాధపడుతుంటే అమ్మను వదిలిపెట్టి వెళ్తావా? అసలు మీకంత సిగ్గుందా? ఎందుకు? అయ్యగారే నంబర్ 1 అని చెప్పి పంపించి పెట్టిందే మీరు. కాదమ్మా, మేము అన్నామే అనుకో, ఆయనకి తెలియదు ఆయన నెంబర్ 1 కాదు. ఎలా వెళ్ళిపోతాడు అలా? కింగ్ రా నా కొడుకు. అందులో 10 మంది నీకు సంబంధించిన వాళ్ళే కదా. అది మేం చేర్చిన గుంపు కాదు, చేరిన గుంపు. అన్నయ్య నీలో గొప్పతనం తెలుసా నాకు? నువ్వు వెళ్ళినప్పుడు ఇదే కాస్ట్యూమ్ ఇదే షూ, వచ్చినప్పుడు ఇదే కాస్ట్యూమ్ ఇదే షూ. సో హ్యాపీ టు సీ యు అమ్మా. ఫస్ట్ నాకైతే అసలు మాటలు రావట్లేదు ఈ స్టేజ్ మీద. మనం పాట పాడారు అందుకే, పాట పాడారు అందుకే. భయ్యా నీకు ఇంకా అసిస్టెంట్ ఉన్నాడా? ఏ నువ్వు వెళ్తావా? పర్లేదమ్మా, పనికి రావులే, వద్దు. అమ్మా మీరు ఉన్నంత సేపు నేనేం వేయలేనమ్మా. చాలా 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 హ్యాపీగా ఉందమ్మా అందరినీ చూడడం. నువ్వు సర్ప్రైజ్ అవ్వేంట్రా? దేనికి సర్ప్రైజ్? రాత్రి కలిసాం. రష్మి నువ్వు సర్ప్రైజ్ అవ్వాలి కదా. రోజులో ఫోన్ లో మాట్లాడుకుంటాం కదా, సర్ప్రైజ్ దేనికి? మేము ఇంకా భయపడ్డాం, రాత్రి కలిసాం, ఎందుకు సర్ప్రైజ్ అంటారు? అది బయట చెప్తే బాగుండదు కదా. నువ్వు సర్ప్రైజ్ అవ్వేంటి? ఉండు ఒక్క నిమిషం. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా. మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు, పక్కకి వెళ్ళాడు, పక్కకి తప్పుకున్నాడు, షోలు ఆపేశాడు, ఇంకా సైలెంట్ అయిపోయాడు అని. అదే జోరు, అదే హోరు, అదే హుషారు, తగ్గేదేలే. వాళ్ళు ఏం చెప్పు నేను చెప్పనా? అదే కసి అది కక్కుర్తే తగ్గేదేలే. సర్లే వచ్చావు, సినిమా ప్రమోషన్ కి వచ్చావు కదా. ఎస్, గాలోడు సినిమా రిలీజ్ అవుతుంది. అవును 18th కి. సో మరి సింగిల్ గా వచ్చావేంటి? హీరోయిన్ గారు కూడా వచ్చారు, అమ్మ పాట పాడుతున్నారని ఫస్ట్ తట్టుకోలేక నేను వచ్చాను. ఓహో, సో హీరోయిన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. విత్ పర్మిషన్ ప్లీజ్. ఎస్. హాయ్, బాగున్నారా? Wow, I love the energy. Welcome Galodu and welcome Gena. సుధీర్, గేనా వెల్కమ్. సినిమా 18th కి రిలీజ్ అవబోతుంది. సినిమా పేరు వచ్చి గాలోడు. మరి సినిమా గురించి కొన్ని మాటలు గేనా. మన సినిమా గాలుడు 18th నవంబర్ కి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కాలేజ్ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. సో మీరు తప్పకుండా థియేటర్ లో చూడండి, మీకు ఈ సినిమా చాలా నచ్చుతుంది. దిస్ ఇస్ మై ప్రామిస్. ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ లవ్ ఇట్. అండ్ యా, ఇట్స్ అ ఫన్ ఫిల్మ్. జస్ట్ గో టు ద థియేటర్, ఎంజాయ్ ఇట్. మా సుధీర్ తో ఎక్స్పీరియన్స్ చెప్తారా కొంచెం? సుధీర్ సార్, లైక్ ఐ ఆల్వేస్ say
ఎంత చెప్పినా తక్కువే. I can see the love you all have showered on Sudhir sir. He's just an amazing person. He's an amazing actor. And I'll again say it, he's a gem of a person. That's all that I'll say. మీరు చెప్పండి నా గురించి, మీరు చెప్పండి సార్. ఆల్వేస్ తెలుగులో చెప్పు. చాలా ఆనందంగా అనిపించింది ఆవిడతో పనిచేయడము. ఈవిడ ఒక డైలాగ్ 10 వేరియేషన్ లో చెప్పగలదు, నేను 10 డైలాగులు ఒక వేరియేషన్ లోనే చెప్పగలను. సినిమాలో మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఇప్పుడు మీరిద్దరు యాక్ట్ చేసి చూపించారు. ఓకే రష్మి, అలాంటి సీన్ నేను ఇక్కడ కాదు, అక్కడ కూర్చొని చూస్తే ఇంకా క్లియర్ గా కనబడుతుంది, నేను అక్కడ ఉంటాను. ఓకే నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నా కళ్ళు మీకోసం చూస్తున్నాయి నిజంగా. నీకు నా గురించి సరిగ్గా తెలియదు. నేను అందరిలా కాదు, చాలా డిఫరెంట్ గా బ్రతకాలని ఆలోచిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ నేను ప్లీజ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా కళ్ళు మీకోసం చూస్తున్నాయి. ఆయన కళ్ళు ఎంత మందిని చూస్తున్నాయో. నీకు నా సంగతి తెలియదు, నేను చాలా డిఫరెంట్. నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలనుకుంటారు, కానీ నేను అలా కాదు. సినిమాలో కూడా ఇన్ని టేకులు అవ్వలేదు, ఇక్కడ ఇన్ని టేకులు అవుతున్నాయి. కానీ నేను పెళ్లికి ముందే ఎక్స్పెక్ట్ చేస్తా. దానికి నువ్వు రెడీయా? నీకు నా మనసు ఇచ్చారు, ఈ స్కిన్ ఎంత. పద మరి. ఆవిడతో అంటే అలా వచ్చింది, అసలు మా అక్కతో అయితే ఎలా చేస్తారు? అసలు మీరు రండి చెప్తా. మీరు చెప్పండి. అక్కతో చేయాల్సి. లైట్స్ ఆఫ్. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. నీ ప్రాబ్లం ఏంటి? సారీ లేరనుకుంటున్నారా? సారీ. ఆమెతో కార్యం, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఈ సీను రష్మితో చూడాలనిపిస్తుంది. అదే బేసికల్లీ ఇద్దరిని పెట్టి ఇప్పుడు ఒకరికి ప్రపోజ్ చేయాలంటే ఓ పని చేయి, ఒకళ్ళు ప్రపోజ్ చేయి, ఒకళ్ళు ఒప్పుకుంటారు, సరిపోద్ది. కానీ చాలా కష్టం, ఎందుకంటే ఆన్ స్క్రీన్ ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రపోజ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా స్మాల్ స్క్రీన్ లోనే దట్ విల్ బి ఓన్లీ రష్మి గారు ఫర్ మీ. ఆవిడ ముందు నేను అంటే ప్రపోజ్ చేయడం నాకు చాలా సిగ్గుగా ఉంది యాక్చువల్లీ. నేను పర్మిషన్ ఇస్తున్నాను. మీరు పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు 70mm లోనే ఆవిడ మా హీరోయిన్, స్మాల్ స్క్రీన్ లో మీరు నా హీరోయిన్. అమ్మగారు ఏం చెప్తే అది చేస్తా. నా మనసు మీకు తెలిసి ఇప్పుడు నేను చెప్పింది ఏం చేయాలో మీరు చెప్పండి. కొడుకుగా తల్లి చెప్పింది నేను చేస్తాను. అన్ని అమ్మని అడిగే చేస్తున్నావు నువ్వు. ఏదేది అమ్మ నాన్నతో అడగాలో అవి మాత్రమే అడగాలన్న జ్ఞానం ఉన్న కొడుకు. అమ్మా ఉందమ్మా, మీ కొడుకు బాగుంది జ్ఞానం. ఇప్పుడు మీకు ప్రపోజల్ కావాలి అంతే కదా. సరే ఇప్పుడు చూడండి ఎలా ఇస్తాను. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. హలో, మా అక్క ఏడుస్తుంది. అవి కమ్ 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 కమ్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ థింగ్ అలవాట్లో పొరపాటు జరుగుతుంది. సుధీర్ గారు నా కోసం, రష్మి గారు మీరు కలిసి సూపర్ 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 అనేది ఒక్కసారి చేయరా ఇద్దరు కలిసి? ఖచ్చితంగా చేస్తా. అలాంటి పెర్ఫార్మెన్స్ ఏదైనా మీరు చేయాలి. ఫుల్ మాస్ మసాలా ఫుల్ మీల్ సినిమాలా ఉంది. అండ్ ఐ హావ్ టు స్పెసిఫిక్లీ మెన్షన్ గేనా, యు ఆర్ లుకింగ్ వెరీ వెరీ ప్రిటీ, వెరీ వెరీ. And don't forget, the movie is releasing on the 18th of November. Please watch Galodu only in theaters. So
గెహనా అండ్ గాలోడు మీరు మాతో ఈ ఎపిసోడ్ మొత్తం ఉండాలి. ఆ. కానీ సెగ్మెంట్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ అమ్మలందరూ కలిసి ఒక పార్టీ ప్లాన్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం డాటర్స్ అందరూ కూడా కలిసి పార్టీ ప్లాన్ చేసుకున్నారు. ఓకే సో ఇప్పుడు మిమ్మల్ని అడగాలా లేదా అనుకో కన్ఫ్యూజన్ అయిపోదా, అమ్మ వైపు వెళ్ళాలా డాటర్ వైపు వెళ్ళాలా అంటే ఎటు వెళ్తారు? సుధీర్ అన్నకు ఆంటీలు అంటే ఇష్టం, ఇటే వస్తాడు. ఓకే సో గేనా ఇక్కడ ఏం జరుగుతుందంటే మమ్మీలు అందరూ కలిసి ఒక పార్టీ ప్లాన్ చేసుకున్నారు, డాటర్స్ అందరూ కలిసి ఒక పార్టీ ప్లాన్ చేసుకున్నారు. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఏ పార్టీలో ఎక్కువ జోష్ ఉంది అని అనుకుంటున్నారు? మదర్. అమ్మ మీరు చెప్పండి ఎవరు వైపు కూర్చోవాలి? అవన్నీ తేల్చుకునే ముందు ఈ మూవీ వల్ల మీరు గెలిస్తే అది మీ ఒక్కరి గెలుపు కాదు సిద్ధు. మీలాగా స్వయం కృషితో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళాలి సాధించాలన్న కోట్లాది మంది గెలుపు. ఇది మామూలు గాలి కాదు, సుడిగాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియలీ మీన్స్ అలాట్ యాక్చువల్లీ. అంటే నాకు కూడా సుధీర్ గారికి ఒక ఎల్లో కథ చెప్పాలి అనేలాగా వాళ్ళకి అనిపించిందంటే నన్ను అలాగా పోర్ట్రేట్ చేసింది ఈటీవీ అండ్ మల్లెమాల. అలా నన్ను పోర్ట్రేట్ చేయబట్టే బేసికల్లీ బయట ఎవరన్నా సరే అరే సుధీర్ బాగానే ఉన్నాడు, బాగా చూపిస్తున్నారు, లేదంటే బాగా చేస్తున్నాడని నాకున్న టాలెంట్స్ అన్ని కూడా షోకేస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అవన్నీ చూపించిన తర్వాత నాకు ఒకళ్ళు వచ్చి కథ చెప్తారంటే 110% దట్ సక్సెస్ అండ్ దట్ క్రెడిట్ గోస్ టు ఈటీవీ మల్లెమాల అండ్ ఆల్ ద ఆడియన్స్ యాక్చువల్లీ. అయితే ఇప్పుడు ఎన్నో రోజులైంది కదా, మరి మీరు మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ ఎక్కాక కూడా ఇంకా ఇంట్రో చెప్పకపోతే ఎలా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫైనల్ గా ఏం డిసైడ్ అయ్యారు, ఎటు వెళ్తున్నారు? మీరు ఎటు పంపిస్తే అటండి. నేను చెప్పనా? మీరు చెప్పండి. చాలా రోజుల తర్వాత ఇక్కడ ఈ స్టేజ్ మీద మీరిద్దరు కలిసారు, సో ఇద్దరు వెళ్ళి కలిసే కూర్చో. ఏం చేయాలి చెప్పండి? వెళ్ళి కూర్చోవాలి. అంటే అందరు లేడీస్ ఉన్నారు పర్లేదా? నేను ఒక్కనే ఉన్న చిన్నపిల్లని నాకేం తెలియదు, వాళ్ళందరూ నేను దగ్గరుండి చూసుకుంటా. పద. మీరు ఉంటారా?